దేవుడు మన నుంచి నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఒంటిగా ఆగకూడదు, నువ్వు అనేకులను ఉత్పత్తి చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట నా మైండ్లో పడింది నేను చర్చికి వెళ్ళే రోజుల్లో. ఈ మాట, దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట నా హృదయాన్ని తాకింది. నా నుండి దేవుడు ఫలింపును ఆశిస్తున్నాడు. నేను ఒంటిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి, నేను అనేకులుగా రూపాంతరం చెందాలి అని కోరుకుంటున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. బ్రదరు, నీకు అర్థమైందా? నిన్ను కూడా దేవుడు అలానే ఆశిస్తున్నాడని అర్థమైందో? స్తోత్రం చెప్పు. ఖచ్చితంగా అర్థమైంది, అర్థం కావాలి. నాకు అర్థమైంది. లేఖనంలో సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది భూమిలో పడి చచ్చిన ఎడల అది బహుగా ఫలించును అన్నాడు. ఓహో, మొట్టమొదటిది దేవుడు నా నుంచి ఒకడు అనేకులు కావాలని ఆశిస్తున్నాడు. దానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా ఆయనే చెప్పాడు. తప్పకుండా నేను ఈ పాయింట్ని సీరియస్గా తీసుకోవాలని నా మట్టుకు నేనే కాదు, ప్రతి దైవజనుడు, ప్రతి పరిచారకుడు అదే అనుకున్నారు. ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడిన ప్రతి వ్యక్తి అదే అనుకున్నారు. నేను ఒంటిగా ఉండకూడదు, నేను అనేకులను ఫలించాలి. స్తోత్రం. ఇది నా నుండి దేవుడు ఆశిస్తున్నాడు. ఓ చెట్టు అంటూ నాటితే కనీసం 100 పండ్లు రాకపోయినా కనీసం 10ల సంఖ్యలోనన్నా ఆశిస్తాంగా. మరి ఒక్క కాయ కూడా కాయపోతే మరి దరిద్రం జన్మ కదా దాన్ని. ఏం జన్మ మరి? దరిద్రం అంటే దీన్ని మీరు అర్థం చేసుకోండి. మరి ఒక్క ఆత్మనైనా మనం కాయలేనప్పుడు, ఒక ఆత్మనైనా మనం రక్షించలేనప్పుడు, ఒక ఆత్మనైనా మనం ప్రభావితం చేయలేనప్పుడు మన జన్మ ఎలాంటిదో కొంచెం మనం ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళు మంచి మనస్సాక్షితో. దేవునికి మహిమ. సో దేవుడు ఆశిస్తున్నాడు, ఫలించాలి. దానికి మార్గం చెప్పాడు. ఏం చేయాలంట? భూమిలో పడి అది చావకపోతే ఒంటరిగా ఉంటుంది, చస్తే ఫలిస్తుంది. దేవునికి మహిమ. ఒక విచిత్రమైన విషయం ఉంది ఇక్కడ. భూమిలో పడి జంటగా ఉంటుందా, ఒంటిగా ఉంటుందా? భూమిలో అంటే రహస్య ప్రదేశంలో అది ఒంటరిగా మరణానుభవాన్ని పొందినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడి మొలకెత్తి అనేక మందిని చూపిస్తుంది, అనేక గింజల్ని చూపిస్తుంది. అది అలా రహస్యంగా ఒంటరిగా ఉండకుండా బయట రాళ్ళు రప్పలు మిగిలిన గింజలు మొక్కలతో పాటు అది కూడా అందరితో కలిసి ఉందనుకో, ఒంటరిగానే ఉంటుంది, ఒంటిగానే ఉంటుంది. ఏమన్నా అర్థం?